హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బాదుషా స్వీట్ షాప్లో లాగా స్వీట్గా, టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా, చిటికెడంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక స్పూను పెరుగు ఇవన్నీ వేసి మంచిగా కలపాలి. ఇలా ముద్ద చేస్తే ముద్దకు వచ్చేలాగా కలిపి కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా చపాతి పిండిలాగా ఇలా కలిపి ఇలా ముద్ద చేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పున్నర చక్కెర, ఒక కప్పు వాటర్ పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఈ బాదుషా కలర్ రావడానికి నేను కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాదుషా కోసం పాకం అనేది తీగ పాకం కన్నా తక్కువగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా వచ్చాక ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాకం అనేది గట్టి పడకుండా ఉండడానికి ఒక స్పూను నిమ్మరసం పిండుకొని పక్కకెట్టుకోవాలి. ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా మంచిగా కలుపుకొని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని అన్నీ సమానంగా ఒక్కొక్క పీసు కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క ముద్దలాగా చేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా ఇలా చేసుకొని ఇలా ఒక హోల్ చేసుకొని ఇలా అన్నిటినీ ఇలా చేసుకొని పక్కకెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులోకి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి కాకముందే ఒక్కొక్కటి అందులోకి వేసుకోవాలి. ఇలా పైకి తేలాక ఒక్కొక్కటి తింపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యడానికి 10 నిమిషాలైనా టైం పడుతుంది. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసుకొని ఇలా తీసి వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా పట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసి ఇలా తిప్పుకోవాలి. పాకం అంతా ఇలా బాగా పట్టేలాగా తింపాలి. ఒక 5 నిమిషాలు ఈ పాకంలో ఉంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లోనే బాదుషా మనం ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, బాదుషా ఎంత జ్యూసీగా ఉందో, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.